నమస్తే అండి. నా పేరు రామేశ్వరి. పాట్స్ అండ్ ప్లాంట్స్ ఓనర్ని. యాక్చువల్గా మేము 2020 అమిడ్స్ కరోనాలో మేము స్టార్ట్ అయ్యాము, కొత్త స్టార్టప్. ఐడియా ఎలా వచ్చింది అని అంటే, నేను 22 ఇయర్స్ నుంచి మా టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను. మా ఇంటి నుంచి టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను. బట్ ఆ మొక్కలు ఎలా పెంచాలి అన్నది అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ పాట్స్ అండ్ ప్లాంట్స్ మొదలెట్టడం అయ్యింది. చిన్న ఫ్లాట్లో మా ఓన్ హౌస్లోనే నేను మొదలుపెట్టాను, టెర్రస్ మీద. టెర్రస్ అంటే చిన్న ప్లేస్లో కూడా మనం ప్లాంట్స్ ఎలా పెంచుకోవచ్చు, మినిమం ఫెసిలిటీస్తో ప్లాంట్స్ ఎలా పెంచుకోవచ్చు అన్నది అందరికీ నేను చూపించాలని డ్రిప్ ఇరిగేషన్, తర్వాత చిన్న ప్లేస్, తక్కువ వాటర్తో. అందరూ అంటారు టెర్రస్ మీద పెట్టుకుంటే టెర్రస్ పాడైపోతుంది అది. ఆ మిస్కన్సెప్షన్స్ అన్నీ తీసేయడానికి నేను మా టెర్రస్ మీదే నేను స్టార్ట్ చేశాను. ముందు గురుద్వారా వాళ్ళు, జీవీఎంసీ వాళ్ళు మాకు ఈ ప్లేస్ ఇవ్వడం జరిగింది, పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే నాకు చాలా పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది. ఇప్పుడు గో గ్రీన్ అన్నది, స్మార్ట్ సిటీ అన్నది మనం రోజు వింటున్నదే. బట్ నా తరఫు నుంచి నేను ఎన్విరాన్మెంట్కి ఎంత చేయగలుగుతుందా అన్నది నేను ఈ పాట్స్ అండ్ ప్లాంట్స్ ప్లాట్ఫామ్ నుంచి చేయగలుగుతున్నాను. సో మెయిన్ అందరూ వచ్చిన వాళ్ళకి బల్క్ ఆర్డర్స్ కానీ, సింగిల్ ప్లాంట్ కానీ ఏది వచ్చినా కూడా ఎవరు వెనక్కి వెళ్ళకండి. నేను ఒక్క మొక్కైనా వాళ్ళకి ఎలాగొకలాగా ఇవ్వాలన్నదే నా ఇంటెన్షన్ అనమాట. బిజినెస్ పరంగా నేను చేస్తున్నాను, బికాజ్ నేను సస్టైన్ అవ్వాలి కాబట్టి. బట్ ప్లాంట్స్ అన్నవి నాకు ఎప్పుడు చిన్న పిల్లలు లాంటివి, వాటితో నేను చాలా కనెక్టెడ్గా ఉంటాను. ఇది మా గురుద్వారా నర్సరీ అండి. లాస్ట్ నుంచి ఇక్కడ వరకుని. ఇక్కడ సగం వరకు నర్సరీగా పెట్టాము, బట్ సగం నుంచి అంతా ఒక పార్క్ లాగా పెట్టాం. ఇది ఒక వీల్ చైర్ యాక్సెసిబిలిటీ కూడా ఉన్నదండి, ఎక్కడ స్టెప్స్ లేవు, ఏమీ లేవు. సో దట్ వీఆర్ ఎంకరేజింగ్ ఓల్డ్ పీపుల్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ ఎంజాయ్ ద గ్రీనరీ. ఇంత పెద్ద సెంటర్లోని ఇంత గ్రీనరీ ఉండడం చాలా గ్రేట్ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఓల్డ్ పీపుల్ కూడా వచ్చి అలా స్ట్రోల్ చేసుకొని వెళ్ళిపోతే చాలు, వాళ్ళు అంత రియనర్జెటిక్ అయిపోతారో వాళ్ళు చెప్తూ ఉంటారు. నా పేరు రత్న సోమయాజుల. సో నేను ఇలా వెళ్తూ ఉంటే ఒకసారి చూశాను, ఇక్కడ గ్రీనరీ చాలా ఎక్కువ ఉంది, ఏంటిది అని చూడడానికి వచ్చాను యాక్చువల్లీ. సో ఇది మనకి ప్రైమ్ లొకేషన్ ఇన్ విశాఖపట్నం, గురుద్వారా అన్నది. ఇలా మనం వాక్ చేసుకుంటూ వెళ్తే కొంచెం మీ గ్రీనరీ అది కూడా ఎలా ఉంటుందంటే కొంచెం బాగుంటుంది, ప్లిజెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఊడా పార్క్కి, బీచ్కి వెళ్ళాలంటే అంత కుదరదు టైం ఈ రోజుల్లో. సో ఇలాంటిది ఏదో ఒక హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నట్టుంది ఇది. ప్లాంట్స్ కొన్నామా అన్న ఇలా వస్తూ ఉంటాను నేను, బికాజ్ నాకు ఇక్కడ ఇలాగ ఆఫీస్ అయ్యాక వచ్చి ప్లాంట్స్ మధ్యన ఇలాగ చిన్నది వాక్ చేసుకొని వెళ్తే ఏదో ఫీలింగ్, ఆహా చాలా బాగుంది, హాయిగా ఉంది, స్ట్రెస్ అంతా పోయింది. డే లాంగ్ ఆఫీస్ స్ట్రెస్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పరుగులు, ఇవన్నీ స్ట్రెస్ అవన్నీ పోయి హ్యాపీగా మళ్ళీ ఇంటికి వెళ్ళి రీ-ఎనర్జీ. ఇది మనకి ఛార్జింగ్ పాయింట్లా అనిపించింది, నాకైతే అనిపించింది. నాకు అలా అనిపించింది కాబట్టి రోజు వస్తూ, ఒక్కరోజు రాకపోయినా నన్ను ఈ ప్లాంట్స్ నువ్వు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాయని కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఇప్పటివరకు ఒక్క ప్లాంట్ కూడా కొనలేదండి. ఈవెన్ ఆవిడ నన్ను ఎందుకు కొనలేదని కూడా అడగలేదు. నేను వచ్చి చక్కగా వాక్ చేసుకొని ప్లాంట్స్ అన్నిటితో హాయ్, హౌ ఆర్ యూ, ఆల్ ఆర్ ఫైన్ అని చెప్పేసి నేను అడిగేసి వెళ్ళిపోతూ ఉంటాను. నమస్తే అండి. నేను శృతి, ఐఎమ్ ద డాటర్ ఆఫ్ రామేశ్వరి సింగ్. పాట్స్ అండ్ ప్లాంట్స్ స్టార్ట్ అవ్వడానికి ఐడియా 2020లో వచ్చింది. దట్ ఈస్ వెన్ వీ వర్ ఇన్ టు అ లాట్ ఆఫ్ క్రైసిస్. అండ్ మామ్కి చిన్నప్పటి నుంచి ప్లాంట్స్లో, మొక్కల్లో చాలా ఇంట్రెస్ట్. I didn't show a lot of interest until Pots and Plants started. I believe that youth ki plants to nature to oka connect compulsory ga undali, because if there is no connect, ma jeevitam ki there is no viluvu.
So that is very, very important. Not only with the perspective of business, we teach children and we teach a lot of people how to plant. First plant ఎలా పాట్ చేయాలి అవన్నీ నేర్చుకుంటారు. And they get a connection with the nature. And generations మొత్తం phones మీద, laptops మీద, online classes మీద, games మీద they are interested. కానీ నేచర్తో if you are connected, that is what we do. We make them plant their first pot. వాళ్ళకి అర్థం అవుతుంది ఎంత ఇంపార్టెంట్ దట్ ఈస్, బికాజ్ ఆ ప్లాంట్ గ్రో అవుతుంటూ ఈవెన్ దీస్ పీపుల్ గ్రో అప్, దే ఫీల్ ద సరౌండింగ్స్ టు బి వెరీ ట్రూ అరౌండ్ దెమ్.